మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. శ్రీవల్లి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఎందుకు కంగారుగా ఉన్నావు? నువ్వు కూడా నాకెక్కడ దూరం అయిపోతావేమోనని భయం వేసిందమ్మా. నేను నీకెందుకు దూరం అవుతానమ్మా? నువ్వు బాధగా ఉంటే ఏం ఆలోచిస్తావో నీకే తెలీదు. ఏదేదో ఊహించుకుని టెన్షన్ పడకు. ఏమైనాదో ఏమో శివల్లి, ఇంకొక మార్కెట్లో ముసలావుని చూసింది. అప్పంచి ఇలా టెన్షన్ పడతా ఉంది. ఎవరు మామ ఆవిడ? యారో తెలియదు శివల్లి, కానీ ఆవిడని చూడగానే పాపం అనిపించింది, చాలేసింది. కథ తంగచి. అవును, ఆవిడకి ఎవరు లేరనుకుంటా. సర్వం కోల్పోయిన మాదిరి రోడ్డుని పడిపోయింది. సూపర్ మార్కెట్లో కూడా జనాలు తను చూడగానే దగ్గర రానియట్లేదు, తోసి పొడుస్తున్నారు. ఏం పాపం చేసి ఉంటుందో ఏమో. ఆవిడ పరిస్థితి చూస్తే ఏదో శాపం మాదిరి తోచింది నాకు. చేసిన పాపానికి ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే లడ్డు. నాకుదా అమ్మ నాన్న యారూ లేరు. నేను కూడా ఆవిడలోనే అయి పూడ్చేవాడినేమో. ఏం పుణ్యం చేసుకున్నానో ఏమో. ఆ మురుగనే నీ రూపంలో నన్ను దగ్గర తీసుకున్నాడు. తంగచి, మార్కెట్లో నువ్వు ఆ ముసలావిని చూసిన విషయం మర్చిపో. శ్రీవల్లి వచ్చినాది కదా, సంతోషంగా ఉండు. ఎవరినో చూసి ఎందుకు భయపడుతున్నావమ్మా? నీ కన్న కూతుర్ని నేనున్నానుగా. నన్ను చూసి ధైర్యంగా ఉండు. ఏమో శ్రీవల్లి, ఒక్కసారిగా భయం బాధ ఎందుకో కలిగాయి. చూడమ్మా, ఆ సీతమ్మ తల్లి వాళ్ళ ఆయన శ్రీరాముడికి దూరం అయ్యానని బాధపడిందే కాని లవకుశలకి ఏమవుతుందోనని భయపడలేదు. నీకు లవకుశలు ఇద్దరూ నేనే అయ్యి సుబ్రహ్మణ్య స్వామి పక్కనే ఉండే వల్లి దేవసేనల్లా ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను. నువ్వే అన్నావు కదా ఒకసారి, నువ్వు నా ప్రాణం శ్రీవల్లి, నా కడుపున నేనే మళ్ళీ పుట్టాను అని. నువ్వన్నట్టు నేను నీ ప్రాణమేనమ్మా. నా ప్రాణమే నీ బాధని పోగొడుతుంది. నా ప్రాణమే నీ అవమానాలని సన్మానంగా మారుస్తుంది. నా ప్రాణమే నిన్ను చుట్టుముట్టిన ఈ అంధకారాన్ని తరిమి కొడుతుంది. చివరికి నా ప్రాణాల్ని అర్పించైనా సరే నువ్వు కోరుకునే వాళ్ళని నీ దగ్గరకు చేరుస్తాను. తంగచి, నీ సమస్యలన్నిటికీ పరిష్కారం శ్రీవల్లిదా. నాకు అర్థమై పూడ్చింది.
ఈరోజు గుడి ప్రతిష్ఠ రోజని ఏదో పెద్ద హోమం చేస్తున్నారంట. భోజనాలు కూడా పెడుతున్నారు. పోయి తిందాం రామ్మా. నేను రానులే, నువ్వు వెళ్ళు. రామ్మా, ఆకలిగా లేదా? ఆకలిగా ఉన్నా తినాలనిపించటం లేదు. అలా అంటే ఎలా అమ్మా? వచ్చి కొంచెం తిను. పొద్దున్నుంచి ఏం తిన్నావో ఏమున్నావో. రా. నేను ఇప్పుడు తినలేనులే, నువ్వు వెళ్ళు పూర్ణమ్మ. సరే అమ్మా, నీ ఇష్టం. శివోహం. స్వామి, 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 స్వామి. ఎవరమ్మా నువ్వు? స్వామివారి కాళ్ళ మీద అలా పడితే ఎలా? దూరంగా వెళ్ళు. పర్వాలేదు, స్వామి. ఈవిడ నాకు తెలుసు. లేమ్మా. అది కాదు స్వామి, ఆవిడ ఎలా ఉందో చూడండి. మురికితో మైలుపడ్డ చేతులతో మిమ్మల్ని ముట్టుకుంటే అపవిత్రం అవుతారు. అవునా? మరి శివుడు శ్మశానంలో ఉంటాడు కదా, ఆయనకి మురికంటదా? మైలు పడ్డడా? అపవిత్రం కాడా? అలాంటి శివుణ్ణి మనం ఎందుకు నిరంతరం స్మరిస్తున్నాం? శివుడు దేవుడు కదా స్వామి. ఆ దేవుడే ఆత్మరూపంలో మనందరిలో ఉన్నాడు. ఈ శరీరంలో ఆ దేవుణ్ణి కప్పి ఉంచే రకరకాల ముసుగులు. క్షమించండి స్వామి. చెప్పమ్మా, శాపగ్రస్తులకి ప్రాయశ్చిత మార్గం చెప్పావా? లేదు స్వామి, మీరు చెప్పిన రోజు నుండి వాళ్ళ కోసం వెతుకుతూనే ఉన్నాను. షష్ఠి రోజు ఆయన కోసం సుబ్రహ్మణ్యపురం వెళ్ళాను. ఆయన కూడా వచ్చాడు, కానీ చెప్పలేకపోయాను. ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్నారని తెలుసుకొని ఇక్కడే వెతుకుతున్నాను. ఎందుకు స్వామి నేను వాళ్ళని కలుసుకోలేకపోతున్నాను? వాళ్ళు నాకు తారసపడినా కలవలేకపోతున్నాను. ఆ సుబ్రహ్మణ్యుడు ఎందుకు కనికరించడం లేదు? నా ప్రాయశ్చిత్తానికి, వాళ్ళ శాప విమోచనానికి వేరే మార్గం లేదా స్వామి? నదీ మార్గం మలుపు మలుపుకి మారుతున్నా చివరికి సముద్రంలోనే కలవాలి. మార్గం మార్చినంత మాత్రాన చేరాల్సిన గమ్యాన్ని మార్చలేం. నీ పాప ప్రాయశ్చిత్తానికి, వాళ్ల పాప ప్రక్షాళనకి ఆనాడు నేను చెప్పినదే శరణ్యం. వేరే మార్గం లేదు తల్లి. స్వామి, ఇలా ఎన్నాళ్ళు స్వామి ఈ వేదన భరించలేకపోతున్నాను. వాళ్ళకి నిజం చెప్పి పాప ప్రక్షాళనకి మార్గం చెప్పకుండానే నా కాలం తీరిపోతుందేమోనని భయం వేస్తుంది స్వామి. రోజు రోజుకు వాళ్ళు దొరుకుతారు అని ఆశ క్షీణించిపోతుంది స్వామి. దట్టమైన పొగ వస్తుంది అంటే అగ్గి పుడుతుందని అర్థం. దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది అంటే ప్రమిదలోని చమురు నిండుకుంటుందని అర్థం. అలానే ఇప్పుడు నీకొచ్చే ఈ కష్టాలు, బాధలు నువ్వు కోరుకున్న దానికి చేరువవుతున్నాయి. నిరాశ చెందకు. నీ ప్రయత్నం నువ్వు చేయి. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు మీ అందరి కర్మ ఫలితాలను శాసిస్తున్నాడు, మిమ్మల్ని ఆడిస్తున్నాడు. మీ పాపం, శాపం పక్వానికొస్తున్నాయి. భవిష్యత్తులో మీ జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో ఎవ్వరికీ తెలీదు. ఈ భువనంలోని 4 దిక్కులు, ఆకాశం, నేల కలిపి శిరస్సులుగా ధరించిన ఆ షణ్ముఖుడికే తెలుసు. శివోహం. మళ్ళీ మిమ్మల్ని కలవాలంటే ఎలా స్వామి? ఆ అవసరం ఉంటే కాలమే కలిసేలా చేస్తుంది. శుభం భూయాత్.
స్వామి కార్తికేయ, మా ఇంట్లో ఎప్పుడూ నిన్ను పూజించడం మానలేదు. మేము నిన్ను కోరుకునే కోరిక మారలేదు. మా అమ్మ పేరుతో పాటు పుట్టుకతోనే ఆ సీతాదేవి పడ్డ కష్టాలు కూడా తోడు తెచ్చుకుంది. ఏడ్చి ఏడ్చి మా అమ్మ కన్నీళ్లు రావడం తగ్గాయి, కానీ కష్టాలు మాత్రం అంతకు అంతా పెరిగిపోతూనే ఉన్నాయి. నీకు మా అమ్మ ఘోష వినపడకపోయినా నా ఆవేదనైనా వింటావని నమ్ముతున్నాను. మా అమ్మ బాధని తీర్చి ఏ కష్టం లేకుండా చూడు స్వామి. మరీ ముఖ్యంగా నా కారణంగా మా అమ్మ బాధపడకుండా అలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా చూడు స్వామి. ఆ సుబ్రహ్మణ్యపురం నుంచి ఎవ్వరొచ్చినా సరే వాళ్ళ మీద అంత ప్రేమ చూపిస్తాడేంటి కేశవ మీ నాన్న? పుట్టి పెరిగిన సొంత ఊరు కదా, అందుకే ఆ ఊరన్నా ఆ ఊరి జనమన్నా ప్రేమ పొంగుకొస్తుంది ఆయన గారికి. వాళ్ళు కూడా మావయ్య గారిని ఏదో పెద్ద దేవుణ్ణి చూస్తున్నట్టు చూస్తున్నారు, పిచ్చి వాళ్ళు. వాళ్ళకి తెలియదు కదా, కొడుకు కోడలికి చెందాల్సిన ఆస్తి ఇవ్వకుండా మోసం చేయాలని చూస్తున్నారని. కరెక్ట్గా చెప్పేవార్తి. అయినా త్వరలోనే ఆయన నిజస్వరూపం బయటపడుతుందిలే, అప్పుడు అందరికీ తెలుస్తుంది. ఆయన నిజస్వరూపం ఏంటి కేశవా? అదే సీక్రెట్గా భార్య పిల్లల్ని వెతుకుతున్నాడుగా. ఎన్నాళ్ళని ఎవరికీ తెలియకుండా దాస్తాడు. మన వాటా మనకివ్వకుండా ఎన్నాళ్ళని తన దగ్గర ఉంచుకుంటాడు. ఏదో ఒకరోజు ఈ విషయాలన్నీ బయటపడతాయిగా. నిజమే కేశవా, యూర్ రైట్. కానీ అప్పటి వరకు మనం వెయిట్ చేయడం కుదరదు. మనం చెప్పినట్టు ఆ జగపతి ఆయన్ని ప్రెజర్ చేస్తే ఈ నెల రోజుల్లోనే మనకి రావాల్సింది వస్తుంది. ఎస్, అదే కనుక జరిగితే మనం ఇండిపెండెంట్గా హ్యాపీగా బ్రతకచ్చు. హాయ్ బ్రదర్. చేయాలంటే మనం ముందు హే హాయ్ బ్రో, హ్యావ్ యువర్ సీట్, కమ్ ఆన్. షీజ్ ఆర్తి, మై వైఫ్. హాయ్ అండి. హాయ్. కరెక్ట్ టైంకి వచ్చావు. లెట్స్ టేక్. తీసుకో. చియర్స్. ఇంతకీ మీరేం చేస్తూ ఉంటారండి? అందరికీ చెప్పుకునేంత గొప్ప డిజిగ్నేషన్ ఉన్న జాబ్ కాదండి నాది. ఒక మిడిల్ క్లాస్ వాడు బ్రతకడానికి సరిపోయేంత జీతం వస్తుంది. బ్రో ఇప్పుడు అవన్నీ ఎందుకు? లెట్స్ ఎంజాయ్ ది పార్టీ. ఓకే, చిల్, హ్యావ్ ఇట్. ఏంటో బ్రదర్, మీలాగా నేను డ్రింక్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఎందుకని? ఎందుకులే బ్రదర్, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. చూడు బ్రో, అందరూ బాటిల్లో వైన్ షేర్ చేసుకునేది వాళ్ళ గుండెల్లో పెయిన్ షేర్ చేసుకోవడానికి. యు నో దట్ రైట్? ఆ బాధ ఏంటో నాకు చెప్పు. నాకు 10 లక్షల అప్పు ఉంది బ్రదర్. ఏం చేయాలో అర్థం కావడం లేదు, నిద్ర పట్టడం లేదు. యాక్చువల్లీ నాకు మందు కూడా పెద్దగా అలవాట్లేదు. ఈ అప్పుల టెన్షన్ వల్లే ఎక్కువగా తాగుతున్నాను. అప్పు ఎంతనో బ్రదర్? 10 లక్షలు బ్రదర్, 10 lakhs. ఏంటి, ఎందుకు నవ్వుతున్నారు? ఆఫ్టర్ ఆల్ 10 లక్షల అప్పుకి కోమాలోకి వెళ్ళేలా ఉన్నావే. 10 lakhs వెరీ స్మాల్ అమౌంట్ మై బాయ్. మీకు 10 లక్షలు చిన్న అమౌంట్ కావచ్చేమో, కానీ ఆ 10 లక్షల వల్లే నా జీవితం తల్లక్రిందులైంది. అప్పు దెబ్బకి కింద పడ్డ నేను పైకి లేవలేకపోతున్నాను, తిరిగి కోలుకోలేకపోతున్నాను. బ్రదర్, మిమ్మల్ని నేను ఒకటి అడుగుతాను, ఏమనుకోరు కదా? అడుగు బ్రో. నాకు ఒక 10 lakhs అప్పుగా ఇచ్చి హెల్ప్ చేస్తారా ప్లీజ్? మీరు నాకు 10 లక్షలు ఇస్తే చాలా పెద్ద సహాయం చేసిన వాళ్ళు అవుతారు.
నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. ఇలా అడిగానని తప్పుగా అనుకోకండి. నాకు వేరే ఆప్షన్ లేక, ఇంకా చెప్పాలంటే దిక్కు లేక సిగ్గు విడిచి మిమ్మల్ని అడుగుతున్నాను. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. నో దినేష్, నువ్వు అంతగా అడగాల్సిన అవసరం లేదు. నువ్వు అడిగింది 10 lakhs. అది చాలా సింపుల్ మ్యాటర్. మాకు 100 కోట్ల పైన రావాల్సి ఉంది, కానీ అవి ఆగిపోయాయి. అదంతా ఒక పెద్ద కథలే, తర్వాత ఎప్పుడైనా చెప్తాను. నీకు 10 lakhs ఇవ్వగలను, కానీ ఇప్పుడు ఇవ్వలేను. నాకు రావాల్సింది రాగానే 10 lakhs కాదు, 20 lakhs అయినా ఇస్తాను. అతి త్వరలోనే సెటిల్ అవుతాయి, కొంచెం వెయిట్ చేయి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మీరు ఆ మాట అన్నారు చాలు, నాకు అదే చాలా ధైర్యాన్ని ఇచ్చింది. చాలా సంతోషంగా ఉంది. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వేం టెన్షన్ పడకు బ్రో, చిల్, హ్యావ్ ఇట్. ఓకే బ్రదర్, నేను ఇక బయలుదేరుతాను. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఓకే బ్రో, బీ కేర్ఫుల్. బాయ్ అండి. బాయ్. ఏంటి కేశవ, నిన్నగాక మొన్న పరిచయమైన వాడికి 10 lakhs ఇస్తానని కబుర్లు చెప్తున్నావు. కొత్త స్నేహం నీకు అవసరమా? ఎస్, అవసరమే ఆర్తి. కొత్త ప్లాన్ ఉంది కాబట్టే కొత్త ఫ్రెండ్ని సంపాదిస్తున్నాను. కొత్త ప్లాన్ ఏంటి? అంటే నువ్వు నిజంగానే తనకి 10 lakhs ఇస్తావా? ఇప్పుడు ఇవ్వను, నేను చెప్పిన పని చేసినప్పుడు ఇస్తాను. ఏంటా పని? మనం చెప్పింది వింటూ చెప్పింది చేసే స్లేవ్ ఒకడు కావాలి మనకి. ఎందుకు కేశవా? కోదండ రామయ్య కంటే ముందే ఆ సీతమ్మ కానీ వాళ్ళ పిల్లలు కానీ మనకి దొరికితే వాళ్ళని మాయం చేయించాలి కదా. ఏంటి కేశవ నువ్వనేది? అవునార్తి, లేకపోతే ఆ పని మనం చేయాల్సి వస్తుంది. అయినా అతను చేస్తాడంటావా? నేను చేయిస్తా. వాడికిప్పుడు డబ్బు చాలా అవసరం. వాడి అవసరాన్ని నేను అవకాశంగా తీసుకుని వాణ్ణి నేను ఆయుధంలా మార్చి వాళ్ళని ఈ లోకంలోనే లేకుండా చేస్తాను. ఎందుకు మా అన్నయ్య మీద అంతలా రెచ్చిపోతున్నారు? వాళ్ళ మీద రెచ్చిపోకపోతే మనం పుచ్చిపోతాం. అయినా నేను అన్న దాంట్లో తప్పే ఉంది, అసందర్భమే ఉంది. కరువు పట్టిన కోతికి ఎన్ని కజ్జికాయలు ఇచ్చినా సరిపోనట్టు మీ అన్నయ్యకి ఎంత ఆస్తి ఇచ్చినా సరిపోదు. ఇవ్వాలే గాని ఇటుక ముక్క కూడా మిగల్చకుండా మొత్తం ఊడ్చేస్తాడు. అయితే ఇప్పుడు ఏమంటారు? నేనేమంటాను, అలాంటి వాడికి ఆస్తి రాసివ్వమని నువ్వు మీ నాన్నకి చెప్తున్నావు. ఆయన మొత్తం రాసిచ్చేస్తే మనకేం మిగులుతుంది? అంటే మీరు కూడా మా నాన్న ఆస్తి మీద కన్నేశారా? వాటా కోసం ఎదురు చూస్తున్నారా? వాటా అనే మాట కరెక్ట్. మనకి రావాల్సింది మనకి రాకపోతే పెట్టేపేడ సర్దుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎక్కడికి? ఏ కాశీకో కాటికో. చిచ్చి, మీరింత స్వార్థపరులు అనుకోలేదు. మరి ఎంత అనుకున్నావు? నేను నా ఒక్కడి కోసం ఆలోచించట్లేదే, నీ గురించి మన కూతురు గురించి కూడా ఆలోచిస్తున్నా. రేపు మిమ్మల్ని సుఖంగా చూసుకోవాలంటే ఎంత కొంత వెనకేసుకోవాలి కదా. భార్య కూతుర్ని చూసుకోవడానికి ఆస్తులు కావాలా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, కష్టపడి పని చేసుకోలేరా? కాసింత సంపాదించి మమ్మల్ని పోషించలేరా? ఇప్పుడు కష్టపడి సంపాదించడానికి నేనేం స్వయం కృషి సినిమాలో చిరంజీవినేం కాదు. అయినా మీ ఉద్దేశం నాకు అర్థమైందిలేండి. ఏంటో? మీ నాన్న వైపు నుండి మీకు ఎటువంటి ఆస్తి రాదు. అవును రాదు. మా నాన్నకు అప్పులు తప్పితే ఆస్తులేమీ లేవు. అందుకే మా నాన్న ఆస్తి కావాలనుకుంటున్నారా? ఓసే పిచ్చి మొహమా, నీకెందుకు అర్థం కావట్లేదు? రేపు మన అమ్మాయికి ఎన్ని ఖర్చులుంటాయి. కాలేజ్ అని, హైయర్ స్టడీస్ అని, అబ్రాడ్ వెళ్ళాలని చాలా ఉంటాయి. వాటితో పాటు పెళ్లిళ్ళని, ఫంక్షన్లని, మెడికల్ ఎమర్జెన్సీలని. వామ్మో, తడిచి మోపుడవుద్ది. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకురావాలి? నువ్వు అనవసరంగా జెంటిల్ మ్యాన్ లాంటి నన్ను అనుమానిస్తున్నావు. జమ్ లాంటి నా క్యారెక్టర్ని సందేహిస్తున్నావు. నన్ను అర్థం చేసుకోగలుపు. ఇప్పటికిప్పుడు మీ అన్నయ్యకి ఆస్తి మొత్తం ఇచ్చినా అంత పాడు చేస్తాడు. మీ అన్నయ్య కష్టపడి ఎదగాలనేదే నా కోరిక. ఎస్, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని ఒక యుగ పురుషుడు చెప్పాడు కదా.
మీ అన్నయ్య కూడా ఒక మామూలు మనిషి నుంచి మహాపురుషుడు అవ్వాలనేదే నా కోరిక. ఇది మనస్ఫూర్తిగానే చెప్తున్నారా? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. డాడీ డాడీ ఆ, ఈ లెక్క చెప్పవా? నా లెక్క కరెక్ట్గా ఉండదు. మీ మమ్మీని అడుగు. మమ్మీ ఇది చెప్పవా? ఫార్ములా ఇక్కడే ఉంది కదా, అది అప్లై చేస్తే వస్తుంది. థ్యాంక్స్ మమ్మీ. ఫార్ములాలు అప్లై చేయమని చెప్పింది దానివి నీకు రావాల్సిన వాటాను అడగాలని తెలీదా? ఇప్పుడు మీ నాన్నకుంది నువ్వు మీ అన్నయ్య, కాబట్టి ఆస్తిలో మీ ఇద్దరికి వాటా ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళు సమాన హక్కుల పేరుతో సామాన్లు కూడా సర్దేస్తుంటే నువ్వేంటి తింగరమోహన్ దానిలా అంతా మీ అన్నయ్యకి ఇచ్చేయమంటున్నావు? డాడీ మమ్మీ కన్నయ్య ఉన్నట్టు నాకు తమ్ముడు ఎందుకు లేడు? గుడ్ క్వశ్చన్. మీ మమ్మీని అడుగు, చెప్తుంది. చెప్పు మమ్మీ, నాకు తమ్ముడు ఎందుకు లేడు? హేయ్, ఏంటి నోరు మూసుకుని హోంవర్క్ చేసుకో. నువ్వు నీ పిచ్చి డౌట్లు పో. సిగ్గు లేకపోతే సరే. ఏంటి స్వామి ఇది? మళ్ళీ ఏం చేయాలని చూస్తున్నావు? 23 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆండాళ్ళని చూశాను. ఆ ఆండాళ్ళు మళ్ళీ నా భర్త కానీ శ్రీవల్లి కానీ ప్రమాదంగా మారుతుందేమో అని భయంగా ఉంది. పాపం ఆవిడ వినాయకుడి గుడిలో ఉంటదంట. ఆండాళ్ళు వినాయకుడి గుడిలో ఉంటుందా? తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కాగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.